తాళరేవు మండలం సుంకరపాలెం జంక్షన్లో అధ్వాన్నంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. 216 జాతీయ రహదారి విస్తీర్ణ భాగంలో హైవే వెంబడి నిర్మించిన డ్రైనేజీల్లో నీరు రోడ్డుపై ప్రవహించడంతో స్థానికులు, ప్రయాణికులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్తక సంఘం అధ్యక్షులు నామ గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు డ్రైనేజ్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కర్ రాజు బృందంతో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అక్కడ వ్యాపారస్తులు కూడా వారు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు, సుంకరపాలెం సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ దాక్షారాణి రోడ్ అంతా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడొస్తారా చెప్తే చేయాలి. టీడీ కాదు ఫోటోస్ పెడతాను. మరి ఈరోజు సుంకరపాలెం జంక్షన్ ఏదైతే బైపాస్లో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల డ్రైనేజ్ పంపిపోయి ఏదైతే ద్రాక్షారం రోడ్డు ఉందో ఆ ద్రాక్షారం రోడ్లో మురుగునీరు వెళ్ళిపోతుందని చెప్పి స్థానికులు అందరూ కూడా చెప్పడం, దాని మీద ఆర్ఎన్బిడిఈ గారు స్థానిక నాయకులందరూ కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ డ్రైనేజ్ కాకినాడ నుంచి ఇలా మన అయిపోవడం మన లెఫ్ట్ సైడ్ డ్రైనేజ్ అంతా బాగానే ఉంది. రైట్ సైడ్ అంతా కూడా ఈ ఓటం తిరిగి ఓటం పెట్టడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పారు. కాబట్టి హైవే వాళ్ళు రమ్మను అది కూడా ఎల్లుండి వచ్చి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ లోపు ఏదైతే దాక్షారం రోడ్డు ఉందో పెద్ద పెద్ద గోతులు పడిపోయి కనీసం మెయింటెనెన్స్ 5 సంవత్సరాల నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కడ కూడా రోడ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కనీసం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా డిఈ గారిని పిలిపించడం జరిగింది. డిఈ గారు తక్షణమే ఆ గొయ్యలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్లో పంచాయతీరాజ్ నుంచి ఒక డ్రైనేజ్ కూడా కావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేట్లు ఏమన్నా అది ఏదైతే సిఎస్ఆర్ నిధి నుంచి అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా ఏరియా అంతా ఉందన్నారు. కాబట్టి ఆల్రెడీ ఒక ట్యాంక్ ఒక సిఎస్ఆర్ నిధుల్లో 60 లీటర్ 60,000 లీటర్ ట్యాంక్ ఒకటి శాంక్షన్ అయింది. కాబట్టి ఇది కూడా కట్టి ఈ ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు వచ్చే ఏర్పాట్లు కావాలని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పర్యవేక్షించి ఈరోజు వర్షం కారణంగా కొంతమంది అధికారులు రాకపోవడం తప్పనిసరిగా ఎల్లుండి మళ్ళీ రివ్యూ పెట్టుకుని తప్పనిసరిగా ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి పరిష్కారం చేస్తామని చెప్పి